చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ దశాబ్ద పోరాటం, అద్భుతమైన విజయం, 100% స్ట్రైక్ రేట్, పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం. దేశ రాజకీయాల్లోనే ఒక నవశకానికి నాంది పలికిందని అనుకోవాలా. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి, అతనుకున్న కమిట్మెంటు, అతనుకున్న డెడికేషన్, అతనుకున్న డిటర్మినేషన్. నేను ఎప్పుడూ చెప్తా ఉంటా. 2 సంవత్సరాల నుంచి ఇదే సుమన్ టీవీలో కూడా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి చాలా చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ప్రభుత్వ వ్యతిరేకత వెళ్ళిపోతుంది, ప్రజల్లోకి వెళ్తుంది, సంక్షేమ మాటన అభివృద్ధిని ఎందుకు మర్చారు, దానివల్ల ఆల్టర్నేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గొప్ప దార్శనికుడు, ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఇవన్నీ కలబోస్తే పవన్ కళ్యాణ్. ఎందుకంటే దెబ్బల మీద దెబ్బలు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, వ్యక్తిగత హన్నానికి గురయ్యాడు. తన బిడ్డల్ని, తన తల్లిని అవమానించిన, తన అన్నని అవమానించిన తట్టుకున్నాడు, నిలబడ్డాడు. దశాబ్దమైన పోరాటం, నాతో జర్నీ చేసేవాళ్ళు నాతో రమ్మన్నారు, నిజమే, ఆయనతో నడిచారు. నడిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఆయన చెప్పింది వింటే, కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారితో కలిసి వెళ్దామని చెప్పి టీడీపీని ఒప్పించి, టీడీపీని బీజేపీతో ఒప్పించి కేంద్రంలో కూడా అధికారంలో వచ్చేట్టు చేయగలిగాడు. ఆంధ్రప్రదేశ్లో 151 సీట్ల నుంచి 135 సీట్లు వస్తాయని ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాటు చేసుకున్న వైసీపీని అధపాతాలోనికి చెప్పి తొక్కేశాడు. ఎప్పుడూ చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, జగన్ నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చేశాడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన వారాహయాత్రలో భాగంగా గోదావరి జిల్లాలో 0కే పరిమితం చేస్తాన్నాడు, అలానే చేశారు. ఇంకో 10 జిల్లాలో 0కే పరిమితం చేశాడు. కట్ చేస్తే ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివనే పరిస్థితి నుంచి ఈరోజు దేశంలో రాజకీయాల్లో కానీ ఒక పార్టీ పెట్టి 100% స్ట్రైక్ రేట్ సాధించిన 21 గెలిచి మిగతా 151 టీడీపీ కావచ్చు, మిగతా బీజేపీని కూడా గెలిపించిన మహోన్నతమైన వ్యక్తిగా చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోయారు. మరి ఆయనతో పాటు దశాబ్దంపై నడిచిన కార్యకర్తలు, వీర మహిళలు, జనసేన వాలంటీర్లు, వాళ్ళు కూడా జెండా మోసిన వాళ్ళు పదవులు రావాలనే ఆకాంక్ష ఉంటుంది కదా. మరి ఎందుకు సంవత్సరమైన మిత్రధర్మం టీడీపీ పాటించట్లేదు? టీడీపీని ప్రశ్నిస్తే జనసేన నుంచి వరుస సస్పెన్షన్లు ఎందుకు గురవుతున్నారు? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందంటే నెవర్. ఆయనకి తెలిసి జరగట్లేదనేది నేను అనుకుంటున్నాను, చాలామంది మేధావులు అనుకుంటున్నారు. ఆయన నమ్మిన కొంతమంది మిగతా విషయాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకురావట్లేదని అర్థమవుతుంది స్పష్టంగా. ఎందుకంటే మొన్న ఈస్ట్ గోదావరి అధ్యక్షుడిని దిల్ రాజు చెప్పాడని చెప్పేసి సస్పెన్షన్ గురి చేశారు. తర్వాత ఇంకొకళ్ళు అలా చేసుకుంటా పోతే ఇక టీవీ రామారావు, మాజీ ఎమ్మెల్యే, సుదీర్ఘ రాజకీయం అనుకున్న వ్యక్తి, టీడీపీలో ఒకప్పుడు పనిచేశాడు. పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు నచ్చి కొవ్వూరులో ఎమ్మెల్యే సీట్ ఈకిపోయిన పార్టీని కనిపెట్టుకుని ఉన్నాడు. ఒక దళితుడు. కాకినాడ ఎంపీ సీట్ అయితే తంగెల ఉదయ్ శ్రీనివాస్ కొత్తవాడైనా మొత్తం దళిత ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కాకినాడ మొత్తం తిరిగి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి. ఆ వ్యక్తిని కూడా నిన్న కనీసం నోటీస్ ఇవ్వకుండా కూడా సస్పెన్షన్ చేయటం ఎంతవరకు సమంజసం అని 10 పోస్టుల్లో 9 పోస్టులు కూడా కంప్లీట్గా రామారావు గారికి సపోర్ట్ చేస్తున్నాయంటే జనసేన ఎందుకు ఇలా ముందుకు వెళ్ళలేకపోతుంది? 14 పోస్టులు సొసైటీ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే 14 పోస్టులు ప్రకటిస్తే ఒక సమాజ వర్గానికి, ఒక అగ్ర సమాజ వర్గానికే 13 పోస్టులు వెళ్తే, అంటే 12 పోస్టులు వాళ్ళకే, ఒక పార్టీ వాళ్ళకి నచ్చిన జనసేన అభ్యర్థికి ఒకటిస్తే, ఒక సామాజ వర్గానికి జనసేన నమ్మిన వాళ్ళకి, ఆ పార్టీ జెండా మోసుకున్న వాళ్ళకి ఒకటే. అంటే సామాజిక న్యాయం ఏమైంది? ప్రశ్నించడానికి వచ్చిన పార్టీని ప్రశ్నిస్తే సస్పెన్షన్లు గురవుతున్నారనే మనోవేద జనసేన పార్టీ కార్యకర్తలు రోజు రోజుకి ప్రబలిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాడు. ఉభయ రాష్ట్రాల పీస్ కాదు అతను. మోదీ గారు చెప్పినట్టు ఈయన పవన్ కాదు తుఫాన్ అని దేశ రాజకీయాలు శాసించే పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు చూసినా, కేరళ చూసినా, కర్ణాటక చూసినా ఆయన పేరే వినపడుతుంది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన పేరు వినపడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఎందుకు చెప్తున్నామంటే ఆయన మంచి మనిషి, మంచి ఆలోచనలు ఉన్నాయి, దృఢమైన రాజకీయాలు ఉన్నాయి, జాతీయ భావజాలం ముఖ్యమని అనేక ఇంటర్వ్యూలు, వందలాది ఇంటర్వ్యూలు అనేక విధంగా మనం చేసి ఉన్నాం. సుమన్ టీవీ కూడా ఎప్పుడు కూడా సమాజం కోసం, సమాజ పరివర్తన కోసం పరితపించే నాయకుల్ని చూపిస్తూ ఉంటారు. ఉన్నట్టుగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చెప్తూ ఉంటాం. అదే సమయంలో ఈరోజు జరిగిన పరిణామం, ఆయన సస్పెన్షన్ రామారావు గారికి ఎందుకు చేశారు? ఆయన ప్రశ్నించింది ఏంటి?
మిత్రధర్మం ప్రకారం 70x30 అంటే 70 పోస్టులు మీరు తీసుకున్న 30% అనే కనీసం 4 రావాలి కదా. 14 పోస్టులు ఉంటే 12 పోస్టులు ఒకే అగ్రకులానికి తీసుకుంటే, ఇంకొక పోస్టు కూడా జనసేన అని చెప్పి మీకు నచ్చిన వాళ్ళకి తీసుకుంటే, ఒకే ఒక్క సీటు కోసం కొవ్వూరులో జనసేన పార్టీ ఉందా? కార్యకర్తలు జెండాలు మోయాలా? ఒళ్ళంతా గొల్ల చేసుకోవాలా? కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించుకుంటే ఇక కొవ్వూరు ఒకటే కాదు, పిఠాపురం కాడి నుంచి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి ఈరోజు కూడా పిఠాపురం వర్మని కంట్రోల్ చేయలేకపోతున్నారంటే ఇది ఎవరి తప్పు? ఎందుకు జరుగుతుంది ఇది? ఒకవైపు నాగబాబు గారేమో వర్మని మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పాపం ఆయన సిద్ధాంతాలు ఆయన ఆలోచనలు బలంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లే టైం కూడా ఆయనకు ఉంటుందా. ఒకవైపు సినిమాలు, ఒకవైపు రాజకీయాలు, రెండు బ్యాలెన్స్ చేస్తూ ఒకవైపు ఎన్డీఏకి దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ విస్తరించడానికి ఆయన చేస్తున్న కృషి అమోఘం. పాపం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్ నుంచి 3వ ప్లేస్కి తీసుకొచ్చాడు. నిధులు తీసుకొస్తున్నారు. ఆయనకున్న పోరాట పటిమ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, ఇవన్నీ కూడా చూస్తే దశాబ్దం పోరాటంలో అద్భుతమైన అవకాశం ఈరోజు కూటమికి వస్తుంది. మరి 1 ఇయర్ పూర్తి అయిపోయింది, సెకండ్ ఇయర్లో అడుగు పెడుతున్న ఈ సమయంలో ఒక్కసారిగా టీవీ రామారావు గారి సస్పెన్షన్ అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకునే సమయం ఆసనమైంది. ఎవరు పార్టీ ఆఫీసులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు సమాచారాన్ని పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తున్నారు, కొంతమంది పదవులు తీసుకొని వాళ్ళు చెప్పిందే వేదంగా ఎందుకుంటున్నారు, అన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియట్లేదని అందరి నోట వినపడుతున్న మాట. ఇది ఒక్క కొవ్వూరో లేకపోతే ఈస్ట్ గోదావరో లేకపోతే రాయలసీమలోనో కోస్తానో ఉత్తరాంధ్ర కాదు, జనసేన పార్టీ జెండా మోసిన అందరి అంతర్మదనంలో ఉన్న మాట. సుమన్ టీవీలో చెప్తున్నాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఇదిలో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇప్పుడు ఆయన తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో, క్రమశిక్షణ సంఘం ఆయన సస్పెన్షన్ గురి చేస్తే విపరీతమైన ఎప్పుడు లేని విధంగా జనసేన పార్టీలో కార్యకర్తలే మేము వెళ్ళిపోతామనే పరిస్థితి వచ్చిందంటే మరి 2029లో కూడా పోటీ చేయాలి కదా. 2029 కూడా ఎలక్షన్లో 21 స్థానాల నుంచి రేపు ఏమో బీజేపీతో కలిసి 100 స్థానాలు పోటీ చేస్తారో ఏమో. మరి టీడీపీ ఈ మిత్రధర్మం ప్రకారం 15 సంవత్సరాలు రాజ్యాధికారంలో ఉంటా ఉన్నారు. ఉండాలి అంటే జనసేన పార్టీ జెండా మోసే వాళ్ళు కూడా ఉండాలిగా పార్టీలో. ఇట్లా పార్టీ కోసం కష్టపడే వాళ్ళని కార్యకర్తలు వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని ఆయన ధర్నాకి పూనుకొని న్యాయం చేయండి అని చెప్పి అడగటమే ఆయన చేసిన తప్ప అని ప్రశ్నిస్తున్నారు. సరే, ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు త్వరితగత నిర్ణయం తీసుకున్నారు. తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి పార్టీ జనసేన ప్రధాన కార్యదర్శిని, ఇప్పుడు ఎంఎస్ఎంఈ చైర్మన్ కూడా, ఆయనకి ఎవరు భయపడని నైజం ఉంది ఆయనకి. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా సోషల్ జస్టిస్ని ఫస్ట్ టైం అంబేద్కర్ గారికి దండేపించి ఆ అంబేద్కర్ భావజాలాన్ని పవన్ కళ్యాణ్ గారికి చొప్పించిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్లో కూడా ఆయనతో పాటు వెళ్ళిన వ్యక్తి, పార్టీ సిద్ధాంతాలని బలంగా నమ్మిన వ్యక్తి, ఎమ్మెల్యే పదవుల కోసం ఆయన పోటీ చేయనన్నాడు. 2 ఎలక్షన్లో పోటీ చేస్తామన్న ఆలోచన వచ్చినప్పుడు ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికే ఇచ్చినా కానీ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్న వ్యక్తి ఈరోజు ఎంఎస్ఎంఈ చైర్మన్ అయ్యారు. ఆయనకి కొవ్వూరులో ఏం జరుగుతుంది, జనసేన కార్యకర్తల ఆవేదన ఏంటి, అన్ని వర్గాలతో మాట్లాడి 2 వారాల నివేదిక ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దిస్ ఈజ్ ద రైట్ టైం. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆలోచించండి. పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకళ్ళిద్దరూ చెప్పిన మాటలు వినకుండా క్రాస్ చెక్ చేసుకోవాలా. రాజకీయ పార్టీ అంటే క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ చేసుకోవాల్సిన సమయం ఆసనమైందని చెప్పి అందరి నోట వినపడుతున్న మాట. ఇప్పుడు శివశంకర్ గారు ఈ తీసుకోవటం నిర్ణయాలు 2 వారాల్లో ఏమి ఇవ్వబోతున్నాడు అనేది సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆయన నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి, ఇకనైనా పార్టీని ప్రక్షాళన చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోసి మీతో పాటు దశాబ్దంగా పయనించిన వాళ్ళని 175 నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని సిద్ధం చేసుకోవాలా. ఎందుకు క్షేత్రస్థాయిలో ఒక పదవి ఇస్తే వాళ్ళు సరిగ్గా పనిచేయలేకపోతున్నారో, పదవి ఇస్తే పని చేయలేకపోయిన వాళ్ళని మార్చేసి కొత్త వ్యక్తులు యువరక్తాన్ని నింపాలా, వేరే మహిళల్ని నింపాలా. అప్పుడే పార్టీకి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న ఆర్యవైశ్య ప్రముఖులు చేరారు, మేధావులు, విఘ్నులు, తటస్థులు కూడా జనసేన సిద్ధాంతాన్ని ఆకర్షితులై చేస్తారు. వైసీపీ పార్టీలు ఇందుగలడు అందలేదని ఎందెందు వెతికినా అన్ని పార్టీలను కాదని జనసేన పార్టీ వైపే చేరుతున్నారు. మన తిరుపతిలో 7 కార్పొరేటర్లు చేరారు. తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 25 మంది కార్పొరేటర్లు వైసీపీ కార్యకర్తలు చేరారు. తర్వాత విశాఖపట్నంలో కార్పొరేటర్లు చేరారు. తర్వాత నిన్న ఈస్ట్ గోదావరి నుంచి 5 జెడ్పీటీసీ కూడా చేరారంటే జనసేన యొక్క సిద్ధాంతాలు, మూల సిద్ధాంతం, కులాల కలిపే సిద్ధాంతం, మత ప్రస్తావన రాజకీయం, పర్యావరణాన్ని కాపాడే జనసేన సిద్ధాంతాలని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో ఇది స్టీములైన్ చేసుకోవాల్సిన సమయం ఆసనమైందని చెప్పేసి అందరి నోట వినపడుతున్న మాట. ఎందుకంటే డబ్బుతో రాజకీయం చేయకూడదు, ప్రజల కోసమే చేయాలి, ప్రజల పరమావధిగానే ముందుకెళ్లాలని ఎన్నో దెబ్బలు పడి, ఎన్నో దెబ్బలు తగిలించుకొని వ్యక్తిగత అన్నం గురైంది పవన్ కళ్యాణ్ గారు. మీకంటే ఎవరు లేరు. అటువంటిది మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు.
మిమ్మల్ని రీచ్ చేసుకునే వ్యక్తి ఎవరు లేరు. మీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు మీరు పేరు లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టమని ఆంధ్రప్రదేశ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు ఇదే నేనున్నగా ఎట్లా వస్తాడో చూస్తారని చెప్పి బహిరంగానే ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారిగా ఆత్మపరిశీలన చేసుకోవాలా. చిరంజీవి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, చెడు చెవులో చెప్పండి, మంచి చేస్తే 10 మందిలో చెప్పండి అని. మంచి జనసేన సిద్ధాంతాలు అందరూ చెప్తున్న మాటే. కానీ చెడు జరుగుతున్నది విషయాలు అధినేతగా, పార్టీ అధినేతగా తెలుసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదేవిధంగా 4.5 దశాబ్దాల అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పార్టీ సిద్ధాంతాలని ఆయన నమ్మిన కార్యకర్తలకు ఏ విధంగా ఇచ్చేస్తున్నారో వాళ్ళు చెప్పిన విద్యని మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సామాజిక న్యాయం ఇరు పార్టీలు ఇచ్చిపుచ్చుకోవాలా. నా వెనక జనసేన కాదు, నాతో జనసేన అన్నారు. కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంత వెల్ అండ్ గుడ్. అదే సమయంలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత జనసేనకి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉంది. జనసేనది పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు మొత్తం రక్తంతో, ఆయన కష్టంతో, ఆయన సినిమాలు తీసి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆయన తన వచ్చిన డబ్బుల్ని తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి పార్టీ ఆఫీస్ కట్టి ఎవరి రూపాయి తీసుకోకుండా చేయటం అంటే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు లేడు. పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా ఆలోచించుకోండి. ఈ సూచన ప్రజల్లో ఉన్నది, మా నుంచి వస్తున్నది, అన్ని వర్గాల నుంచి వస్తున్న సూచనగా మీరు భావించి ఎక్కడ తప్పు జరుగుతుంది, సామాన్య కార్యకర్తలకి జనసేన పార్టీలో ఎంట్రన్స్ లేదని చెప్పి అంటున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు అదే టీడీపీ ఆఫీసులో 4.5 దశాబ్దంలో పాటు అందరూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలవగలుగుతారు, పవన్ కళ్యాణ్ గారు కలవలేకపోతారని చాలామంది బాహాటంగానే ఇచ్చేస్తున్నారు. ఎందుకు కలవలేకపోతున్నారు? ఎందుకు ఎవరు కలవట్లేదు? వాళ్ళకి నచ్చిన వాళ్ళే మీ దగ్గరికి పంపిస్తున్నారా? ఎక్కడ ఏం జరుగుతుంది తప్పు అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతా బాగుందనుకుంటే అది పొరపాటు. మీ మంచి కోరుకునే వాళ్ళు ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పేవాళ్ళే మీ మంచి కోరుకునే మీ శ్రేయోభిలాషులుగా భావించాలని, ఇకనైనా ఇది మంచి పరిణామంగా ఈ తప్పులు దొరలకుండా పార్టీని స్ట్రీమ్లైన్ చేసుకుంటే ఉజ్వలమైన రాబోయే 25 సంవత్సరాలు జనసేన వైపే ప్రజలు చూస్తారనేది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్న మాట.